అందరికీ నమస్కారం అండి. మీకు మా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఆయిల్ వేసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కోసుకోవాలండి. క్యారెట్, సొరకాయ, టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. మీ దగ్గర ఏమేమి ఉంటే అన్నీ వేసుకోండి. కూరగాయలన్నీ, సొరకాయ, ముల్లంగి అన్నీ. కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాం కదండి. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందాం. టేబుల్ స్పూన్ ధనియాలు కూడా, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే టొమాటో 2 టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. 2 టమాటాలు కోసుకున్నాను కదా, అవి కూడా ముక్కలు వేసుకున్నాం అండి. అన్నీ ముక్కలు కోసుకున్నాం కదండి, అన్నీ వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా కట్టుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ తీసుకున్నానండి. మీకు ఎన్ని వాటర్ కావాలంటే అంత తీసుకోండి. చింతపండు గుజ్జులో ఉడకాలండి ఇది ముక్కలన్నీ. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. నూనె అంతా పైకి తేలేదాకా ఉడికించుకోవాలండి. నూనె పై తేలిన తర్వాత ఉడికించిన పప్పు వేసుకుందాం. ఉడికించిన పెసరపప్పు అండి ఇది. నేను ఇక్కడ ఉడికించిన కందిపప్పు కొంచెం, ఉడికించిన పెసరపప్పు కొంచెం కలుపుకున్నానండి. అది 1 గ్లాస్ నుంచి 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుచారు మొత్తం మరగాలండి బాగా. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోండి, పంచదార. దీనివల్ల ఈ షుగర్ వేసుకోవడం వల్ల పులుపు పెరిగిద్దండి, పుల్లదనం తగ్గి కమ్మదనం వస్తుంది పప్పుచారులో. లైట్గా గరం మసాలా పొడి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి వేసి చూడండి, బాగుంటుంది.